వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు సరైన వైద్యం అందటం లేదు. కనీస అవసరాలు మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. 4 నెలలుగా ఉమ్మడి కడప జిల్లాలోని పిహెచ్సిలో మందుల కొరత వెక్కిరిస్తోంది. మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. టాబ్లెట్లు అందుబాటులో లేక రోగులు ఆసుపత్రికి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది కూడా సమయానికి ముందే జారుకుంటున్నారు. నిత్యం మధ్యాహ్నం తర్వాత డాక్టర్ మొదలుకుని అటెండర్ వరకు ఏ ఒక్కరూ ఆరోగ్య కేంద్రంలో ఉండటం లేదు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పాల్పడుతున్నామని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కడప జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరతపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కడప జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు దయనీయంగా మారుతోంది. ఆ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో పేద ప్రజలకు ఆశించిన వైద్య సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా గత నెలలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తీవ్రమైన మందుల కొరత నెలకొంది. పిహెచ్సిలకు మందులు సరఫరా పూర్తిగా ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. ముందుగా టాబ్లెట్లు, సిరప్, సెలైన్, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్లు ఇలా అన్ని రకాల మందులు పిహెచ్సిలో అందుబాటులో లేవనే ఆరోపణలున్నాయి. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 645 ఆరోగ్య ఉప కేంద్రాలు, 24/7 నడిచే ఆరోగ్య కేంద్రాలు 51 వరకు ఉన్నాయి. ఇక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా మహిళలకు, గర్భవతులకు వైద్య సేవలు అందుతూ ఉంటాయి. వీటన్నింటినీ ఆయా కేంద్రాల అవసరాలను బట్టి 66 నుంచి 75 రకాల మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి వీటిని పిహెచ్సిలకు అందజేస్తారు. అయితే గత 4 మాసాలుగా జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన మందుల కొరత నెలకొంది. ఏ పిహెచ్సిని కదిపినా ప్రభుత్వం నుంచి మందులు సరఫరా సరిగ్గా జరగడం లేదని వాదన వినిపిస్తోంది. సాధారణంగా జ్వరంకిచ్చే పారాసిటమాల్ 650, 250, నొప్పులకిచ్చే డైక్లోఫినా, గ్యాస్ సమస్యలకిచ్చే పాంతాప్రజల్, ర్యాంటిడిన్, జలుబు నివారణకు ఉపయోగించే సిట్రిజన్, విరేచనాల నివారణకిచ్చే మెట్రోజెల్ వంటివి కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లో అందుబాటులో లేవని తెలుస్తోంది. బలానికిచ్చే బి కాంప్లెక్స్, ప్రోటీన్ పౌడర్, గర్భిణులలో ఉమ్ము నీరు పెంచే మందులు, నరాల బలహీనత, రక్తహీనత తగ్గించేందుకు వినియోగించే పిరిడాక్సిన్ క్లోరైడ్ ఇంజెక్షన్, గాయాలు మారడం, న్యూట్రిషనల్కు ఉపయోగించే అమినో యాసిడ్ ఎనీమియా 121 ml, పెయిన్ కిల్లర్ ససినోకోలిన్ 10, కుట్టువేసే సూచులు, ఎస్పీ నీడిల్, తిమ్మిర్ల నియంత్రణకు ఉపయోగించే గ్లైకోపారిలెట్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్ గైనోపైరేలేటి వంటి మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుట్టు మానడానికి ఉపయోగించే ఆయింట్మెంట్లు కూడా స్టాక్ లేదని సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉత్సవ విగ్రహాల్లో వెలిగిపోతున్నాయి. గత ప్రభుత్వం ఆర్భాటంగా, అట్టహాసంగా ఏర్పాటు చేసి గాలి వదిలేసినటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేనిది నగ్న సత్యం. ఎందుకంటే మందులు ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉండే ఏరియాల్లో మందులు ఉండవనే పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటిది ప్రజలందరూ విన్నవించుకుంటున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు సైతం పిహెచ్సి సెంటర్ల వైపు కన్ను వెత్తి చూడేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టరు ఇంటింటికి డాక్టర్ వచ్చాడు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలన్నీ సంరక్షిస్తారని చెప్పి గత ప్రభుత్వం చెప్తే, ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలో కనీసం జ్వరానికి ఇచ్చిన పారాసెటమాల్ కూడా ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసే పరిస్థితి లేననేది నగ్న సత్యంగా మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొంటున్నాయి. తక్షణం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారు, నర్సులు ఎప్పుడు వస్తున్నారు, అక్కడ ఏఎన్ఎం, ఎఫ్ఎన్ఓలు, అదే ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండర్లు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అనేటువంటిది ఎవరికి అంతు చిక్కనటువంటి ప్రశ్న. అంతేకాకుండా కంటికి, చెవికి సంబంధించిన చుక్కల మందులు కూడా కరువయ్యాయి. ఇవే కాకుండా దాదాపు అన్ని ఇంజెక్షన్లు అరకొరగా ఉండడంతో ఉన్న వాటిని సర్దుకోలేక వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన బీపీ, షుగర్ టాబ్లెట్లు 2 నెలలుగా అందుబాటులో లేక రోగులు మందుల కోసం ఆసుపత్రికి వచ్చి ఖాళీ చేత్తో వెళ్తున్నారని తెలుస్తోంది. చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుక్కుంటున్నామంటున్నారు. మందు లేని ఆసుపత్రులు ఎందుకని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలున్నా నిధులు లేకపోవడంతో పిహెచ్సికి అవసరమైన మందులు కొనుగోలు చేయడం
పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లోనే కాకుండా 108, 104 అంబులెన్స్ వాహనాల్లో కూడా మందుల కొరత వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితులు వినియోగించాల్సిన ఇంజెక్షన్లు, సెలైన్స్లు కూడా అందుబాటులో లేవని 108 సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడే ప్రమాదం ఏర్పడుతుందో అని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము ఆరోగ్య రంగాన్ని ఎంచుకుంటున్నాము అని చెప్పారు. అయితే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో కాకుండా ఈరోజు చాలా దూరంగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకు ప్రధాన ఉదాహరణే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో ఈరోజు పిహెచ్సిలు అందుబాటులో ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది ఈరోజు నెరవేరడం లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు పిహెచ్సిలకు వెళ్తూ ఉంటారు, పట్టణ ప్రాంత ప్రజలకు పిహెచ్సిలు వెళ్తూ ఉంటారు. పిహెచ్సిలకు వెళ్తే డాక్టరు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి, అందుబాటులో ఉన్న మెడిసిన్ కొరతతో ఈరోజు ప్రజలు వెనుదిరిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వాంతులు అయితే, జ్వరం వస్తే, లేకపోతే మోషన్స్ అయితే, ఈరోజు కంటికి సంబంధించి కానీ, గర్భిణీలు కానీ, ఎనిమియాతో బాధపడేటువంటి అనేక మంది రోగులు ఈరోజు హాస్పిటల్స్ కోసం చూపించుకోవడం, అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా ఉండాలని హాస్పిటల్కి వెళ్తే ఈరోజు వైద్యం అనేది ఈరోజు పేదలకు అందని ద్రాక్షగా ఉంది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్న భోజనం తర్వాత డాక్టర్లు మొదలు అటెండర్ వరకు ఆసుపత్రి నుంచి జారుకుంటున్నారు. దీంతో వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. డాక్టర్లు, స్టాఫ్ నర్స్, సూపర్వైజర్, ఫార్మసిస్ట్, నర్సు, సపోర్టింగ్ స్టాఫ్ విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే జిల్లాలను కొన్ని పిహెచ్సిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం తర్వాత సిబ్బందిలో ఒకరికి బాధ్యతలు అప్పగించి అందరూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నారని అంటున్నారు. దీంతో వైద్యులు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.